అయితే నిన్న ఏమైందంటే అద్దంకి దయాకర్ అన్న విజయశాంతి గారుల నామినేషన్ అయింది. ప్రెస్ మీట్ పెట్టిండ్రు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపంకి నివాళులు అర్పించారు. అంతా బాగానే ఉంది. సో డెఫినెట్గా అందరు సంతోషంగా ఉన్నారు. అద్దంకి దయాకర్ అన్నకు పదవి రావడంతో అందరు చాలా మంచి కుషుకుషుకున్నాడు. సరే ఈ కుషిలో ఏమైందంటే ఇక మా వాళ్ళు కూడా పోతారు కదా, రిపోర్టర్లు పోయి ఇంటర్వ్యూలు అడుగుతారు. ఎట్లా ఉంటుంది అక్కడ అంతా రష్ ఉంటుంది. సో ఒక రిపోర్టర్కి ఇంకో రిపోర్టర్కి మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు మైక్ పెడతారు, సెకండ్ వెయిటింగ్ లిస్ట్, థర్డ్ వెయిటింగ్ లిస్ట్, ఫోర్త్ వెయిటింగ్ లిస్ట్, ఫిఫ్త్ వెయిటింగ్ లిస్ట్. సో అట్లా లైన్గా ఒకరి తర్వాత ఒకరు 1 to 1 తీసుకుంటారు. సో అదే ప్రాసెస్లో ఏమైంది, అద్దంకి దయాకర్ అన్న వీడియో కోసం మా రిపోర్టర్ కూడా అక్కడ వెయిట్ చేసిండు. భాను అనే రిపోర్టర్, మా రిపోర్టర్ కూడా అక్కడ వెయిట్ చేసిండు. వెయిట్ చేస్తే సరే బిగ్ టీవీ రిపోర్టరు అమ్మాయి మహిళ, ఖచ్చితంగా మహిళల్ని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకే అంతమంది మగవాళ్ళ మధ్యలో తను ఉంది కదా, ఫస్ట్ తనకి ఇచ్చేద్దామని మన వాళ్ళు కూడా అసలు ఎవరు మాట్లాడలే. ఫస్ట్ బిగ్ టీవీ వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం రష్ ఉంటుంది కదా, చుట్టుపక్కల అంతా రష్ ఉంటుంది. మొత్తము చాలా వందల మంది ఉన్నారు ఆడ, ఊపిరాడకుండా ఉన్నది కథ. సో ఏమైంది, మా నెక్స్ట్ లైన్లో ఉన్నది ఎవరు, మా రిపోర్టర్. ఆ అమ్మాయి తర్వాత తీసుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్లో ఉందామని కొంచెం ఇట్లా జరిగిండో లేదో వెనకాల నుంచి తోసిరోరు ముందరికెళ్ళి, పక్క నుంచి ముందరికెళ్ళి అద్దంకి దయాకర్కి మైక్ పెట్టే ప్రయత్నం. రెడీగా ఉండాలి కదా నెక్స్ట్ ఛానలోడు. సో రెడీగా ఉండే క్రమంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వెళ్తున్నటువంటి క్రమంలో ఆ తోపులాటలు ఏమైందంటే ఈ భాను అనే రిపోర్టరు వాళ్ళ ఫ్రేమ్లోకి పోయిండు. ఎవరి ఫ్రేమ్లోకి, బిగ్ టీవీ ఫ్రేమ్లోకి పోయిండు. పొరపాటున పోయిండు అంటే ఎవరో వెనకాలకెళ్ళి ఆ ఫోర్స్ మీద పడితే ఎట్లుంటుంది, పోతారు కదా. పోయిండు. మనోడు సారీ చెప్పిండు. అన్న వెనకాల ఎవరో తోసిండ్రన్న, అట్లా వచ్చిన నేను, నన్ను క్షమించు దయచేసి అని చెప్పి సారీ చెప్పిండా లేదా, సారీ చెప్తే ఈ బిగ్ టీవీ కెమెరామ్యాన్ అడ్డమైనటువంటి బూతులు మాట్లాడుకుంటా రెచ్చగొట్టే ప్రయత్నం మా రిపోర్టర్ని. సో బిగ్ టీవీ లైవ్లో మా భాను రిపోర్టర్ వచ్చినాడు ఎండింగ్ ఇస్తుంటే. ఆ అమ్మాయి ఒక రిపోర్టర్ ఎండింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ముందు ఎవరు వస్తే వాళ్ళకు ఒక రిమార్కులు ఉంటాయి. చాలా కష్టం రిపోర్టింగ్ అనేది. సో ఇక్కడ నా అమ్మాయి గురించి కూడా నేను ఏం మాట్లాడతలేదు, ఎందుకంటే తన మిస్టేక్ ఏం లేదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీడియో జర్నలిస్ట్ అని ఆ అమ్మాయి చెప్పిందో ఆ వీడియో జర్నలిస్ట్ నిజంగా ఒకరికొకరు అక్కడ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటారా, ఇష్టం వచ్చినట్టు కొట్లాడతారా? పొరపాటున వచ్చినా అని చెప్పి మా రిపోర్టర్ సారీ చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఫ్రెండ్లీగా అన్న పోన్లే అన్న, నాకు తెలుసు కదా రష్ ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. అట్లాంటిది పోయి వాళ్ళ అమ్మని తిట్టిను, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినావు, బండ బూతులు మాట్లాడినావు. ఇదే నా బిగ్ టీవీ మేనేజ్మెంట్ నీకు నేర్పించినటువంటి తీరు? లేకపోతే రేవంత్ రెడ్డి ఛానల్ కదా అని చెప్పి అహంకారమా, అహంకారమా? నీకే వస్తాయి బూతులు? లేకపోతే యూట్యూబ్ ఛానల్ అని చెప్పి చిన్న చూప మీ బిగ్ టీవీలో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా? డిజిటల్ మీడియా వాళ్ళు వస్తే అడ్డమైన బూతులు తిట్టమని రెచ్చగొడతావు. దమ్ముంటేరా అని రారా చూసుకుందామని. అరే మా రిపోర్టర్ కాలర్ బట్టి గుంజడానికి ఎవడివయా నువ్వు? నీ కాలర్ పట్టుకుంటే నువ్వు ఒప్పుకుంటావు? ఎవరివి? బిగ్ టీవీ అయితే ఏంది, సినా టీవీ అయితే ఏంది? రేవంత్ రెడ్డి నీ వెనకాల ఉన్నాడని పొగరా? లేకపోతే రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తుండో అది కాంగ్రెస్ పార్టీ ఛానల్ అని చెప్పి మీకు అహంకారమా? అధికార పార్టీ కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అనుకున్నావా? లేకపోతే డిజిటల్ మీడియా అంటే చిన్న చూప అంటున్నా. నీకు దమ్ముంటే బిగ్ టీవీ వాళ్ళకి చెప్తున్నా నేను, మీ కెమెరామ్యాన్ని అదుపులో పెట్టుకోండి. బండబూతులు మాట్లాడి మా రిపోర్టర్ కాలర్ బట్టి గుంజుడు కాదు. ఇదే మీ అన్నకో తమ్ముడికో కాలర్ బట్టి గుంజితే ఎట్లుంటుంది? మీ అమ్మ నాన్నని అమ్మనా బూతులు తిరిగితే ఎట్లుంటుంది? తెలుసుకోకర్లే. అద్దంకి దయాకరణ ఆపిండు కాబట్టి అక్కడ గొడవ సద్దుమణిగింది. అరే ఆయన సారీ చెప్పి వెళ్ళిపోతుంటే కూడా కాలర్ బట్టి గుంజి తోసేయడానికి ఎవడవేయాను? నువ్వు తోసేస్తే ఆయన కింద పడి రక్తం గారుంటే మా రిపోర్టర్కి రక్తం గారుంటే నీ బిగ్ టీవీ వాడు కడతాడా? నువ్వు నీ జీతంలోకి వెళ్ళి కడతావా బిల్లు? లేకపోతే మీ రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా? ఎవరు కడతాడు? ఏంటి డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరినీ కలుపుకపోవాలి, లేక నచ్చకపోతే దులుపుకపోవాలి. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే మీ ఛానల్ కదా, అధికార పార్టీ ఛానల్ కదా అంటే ఎవరు చూస్తూ ఊరుకోడు. ఓకే టీవీ అంటే ఒక బ్రాండ్,
నేను ఎంత పవర్ఫుల్లో నా టీం జోలికొచ్చినా, నా రిపోర్టర్ మీద చేసినా అది నా మీద వేసినట్టే నేను ఫీల్ అవుతా. అంటిల్ అన్లెస్ ఓకే టీవీలో పనిచేసేంత వరకు, ఓకే టీవీలో పనిచేసే వాళ్ళ మీద చేతులేస్తే నా మీద వేసినట్టే. ఇది నా ఆత్మగౌరవం. ఇది గుర్తుపెట్టుకోండి. శాటిలైట్ వర్సెస్ డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, ఇది మాట్లాడడం మానుకుంటే మంచిది. బిగ్ టీవీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీకు దమ్ములు ఉంటే నేను చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ బిగ్ టీవీ అని మాట్లాడుతున్నారు కదా, నేను చెప్తున్నారా భయ్, నువ్వు క్షమాపణ చెప్పు మా రిపోర్టర్కి. రేవంత్ రెడ్డి మీ వెనకాల ఉన్నాడు కదా అని వెర్రవీగడం కాదు. 4th ఎస్టేట్ అనేది పర్మనెంట్. రేవంత్ రెడ్డి సీటు పర్మనెంట్ కాదు. ఉగాది తర్వాతనో రేపో మాపో హుష్కాకి తుప్పుకు అవుతుంది. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఎమ్మెల్సీలకు ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలే ఆడ. అర్థమైందా? రేవంత్ రెడ్డి మనుషులకు ఎవరు కూడా టికెట్లు రాలే. రేవంత్ రెడ్డి కుర్చీకే దిక్కు లేదు. ఇక రేవంత్ రెడ్డిని చూసుకొని అహంకారం పెంచుకున్నాం అనుకో, 4th ఎస్టేట్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది సొసైటీలో, ఈ ప్రపంచంలో, భారతదేశంలో. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతారు కదా మీరు, మేము చూపించేటువంటి ఇష్యూస్ లో ఒక 1% చూపిరా భయ్, ఒక 1% చూపి. మేము మాట్లాడే కంటెంట్ లో ఒక 1% చూపి. నేను చెప్తున్నా, బట్టి విక్రమార్క 20% షేర్ తీసుకుంటుండు, బట్టి భార్య 20% షేర్ తీసుకుంటుంది. ఓకే, గ్యాంగ్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మున్సిపల్ చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ ని కృష్ణారెడ్డి రోడ్డు మీద పడేసిండు రేవంత్ రెడ్డి అన్న. రాసుకో దమ్ములుంటే బిగ్ టీవీలో చూపియండి. ఇవన్నీ చూపియండి, ఉన్నది ఉన్నట్టు చూపిరా భయ్, వన్ సైడ్ కాదు. టీ న్యూస్ లెక్క చేస్తారా మీరు కూడా? ఇదంతా మాట్లాడితే వేస్తారు, మా అంటే డిఫమేషన్ వేస్తావు. నీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి డిఫమేషన్ వేస్తే వేసుకో, ఏమన్నా వేసుకో, అన్నిటికీ సిద్ధం. అర్థమైందా? సావ్య ఇక్కడ ఎవరికి భయపడరు. నేను చెప్తున్నా, ఇంకోసారి మా ఛానలే కాదు, వేరే ఏ ఛానల్ మీద కూడా దురుసుగా ప్రవర్తించినట్టు తెలిస్తే మాత్రం తస్మాత్తు జాగ్రత్త చెప్తున్నా. ఏ డిజిటల్ మీడియా జోలికి ఏ శాటిలైట్ వాళ్ళు వచ్చి చిన్న చూపు చూసినా మరో యుద్ధం జరుగుతుంది. నేను చెప్తున్నా, ఎందుకంటే ఎవరైతే శాటిలైట్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే యూట్యూబ్లు పెట్టుకున్నారు. ఈ రోజున యూట్యూబ్ ప్రజల పక్షాన పనిచేస్తుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ప్రజల పక్షాన పనిచేస్తుంది. దమ్ములు ఉంటే మీరు రేవంత్ రెడ్డితో మాట్లాడి యూట్యూబ్ ఛానల్ కూడా ఎంపానల్ చేయమని చెప్పు, దమ్ములు ఉంటే. గట్ శాత కాదు, ఏమైనా మా వాళ్ళ మీద పడి ఏడుస్తారు. మీరు ఏం చేసిండండి? వెనకాల వాళ్ళు వస్తే ఏం చేస్తారండి? నేను అడుగుతున్నా, బట్టి గురించి చూపియండి మీ బిగ్ టీవీలో. శ్రీధర్ బాబు పేరు చెప్పుకొని దండాలు చేస్తారు రంగారెడ్డిలో, చూపియండి శ్రీధర్ బాబు విషయాలు మీ బిగ్ టీవీలో. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చూపియండి మీ బిగ్ టీవీలో. పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి అగో వెలమల పోయి గిరిజన రైతుల భూములు వాళ్ళ బిడ్డ పేరు రాసిండు. నేను చూపించిన ఓకే టీవీలా. నీకు దమ్ము ఉంటే పోయి ఆ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి వెలిమెలలో పెట్టినటువంటి కబ్జాలు చేసినటువంటి కబ్జా కోర్తనం చూపి దమ్ము ఉంటే. మీ నవీన్ మిట్టల్ కాంగ్రెస్ పార్టీకి పోయి ఫండింగ్ ఇచ్చిండు కేసు తప్పించుకోనికి, ఆ బీజేపీకి కాంగ్రెస్ కి. తమ్ము పెట్టిందోరు టిక్కు అని, తమ్ముంది కదా అని తమ్ము పెట్టిందోరు గిరిజన రైతుల భూముల మీద. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి కట్టబెట్టిందోరు. నీ రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ ఉంటుండు? బిగ్ టీవీ వాళ్ళు అడుగుతున్నా, ఇవన్నీ చూపించినావా? వెలిమలలో పోయి పెట్టు కెమెరా. సెక్రటేరియట్ అడ్డాగా కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే ఆడబెట్టు కెమెరా. పొలాలు ఎండిపోయి నా రైతులు ఏడుస్తున్నారు, గోస పెడుతున్నారు, ఆడబెట్టు కెమెరా. వాళ్ళ కన్నీళ్లు జూమ్ చేసి మరి చూపించు మీ రేవంత్ రెడ్డికి, అక్కడ పెట్టండి కెమెరా. మహాలక్ష్ములం చేస్తాం, గిజ్జేస్తాం అని చెప్పి ఉత్తులం బంగారం కోసం ఎదురు చూసి ఆడ బిడ్డల మీద పెట్టారా కెమెరా. ప్రెసిడెన్షియల్ సూట్ లో అప్పనంగా దాక్కున్నటువంటి నీ సునీల్ కనుగోలు యొక్క వ్యవహారాల మీద పెట్టవయ్యా నీ కెమెరా. మా సొంటోళ్ళ మీద కాదు నీ ప్రతాపం. బూతులు మాట్లాడడం కాదు, ప్రజల పక్షాన మాట్లాడు, ప్రజల పక్షాన కొట్లాడు, ప్రజల పక్షాన తలబడు. రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకోండి, కానీ ప్రజల పక్షాన కొన్ని వార్తలన్నా వేయండి. డిఫమేషన్ కూడా వేసుకోండి నా మీద, ఓకే టీవీ మీద. అక్కడ అందరికీ తెలుసు మా రిపోర్టర్ని కాలర్ పెట్టి గుంజండి అని, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నువ్వు డిఫమేషన్ వేసిన రోజున మీ వాళ్ళ దురుసుతనం ఏడుందో కోర్టులో ప్రూవ్ చేసుకుంటా నేను.
మా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు అంటే బిడ గడ్డి తిని బతకాల్సి వస్తుంది చెప్తున్నా నేను. మా టీం మెంబర్స్ని ఇంకోసారి ఇబ్బంది పెడితే నో డైలాగ్స్. ఇంకోటి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీము రేవంత్ రెడ్డి టీం ఒకటే కొట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి పెట్టు. ఆ దీపాదాస్ నుంచి పైసలు మెక్కింది కదా, ఆ మెక్కిన పైసల గురించి పెట్టు. అబ్బా నీలమ్మధు ముదిరాజ్ వర్సెస్ రెడ్డి గారు అక్కడ చిట్కూల్లో వేణుగోపాల స్వామి టెంపుల్ భూములన్నీ కూడా మింగేసిండు, సర్వం నాకేసిండు. ఓకే, ఆంజనేయ స్వామి టెంపుల్ భూములు నాకేసిండ్రు. దాని మీద పెట్టువయ్యా, దాని మీద పెట్టు. ఇబ్రాహీపట్నంలో క్రషర్లు లేకపోతే, క్రషర్లు మామూలు లేకపోతే మీ క్రషర్లు నడిపియమని చెప్పి బెదిరించారు. ఎవరు? మీ జిల్లా మంత్రి. వాటి మీద పెట్టు వార్తలు. గవి శాతగావు, ఎంతసేపు వీళ్ళ మీద ఏడుస్తావు. మీ వీడియో జర్నలిస్ట్కి చెప్పు, ఓకే టీవీ వాళ్ళ జోలికి రావద్దు. ఓకే టీవీ మాత్రమే కాదు, ఏ డిజిటల్ మీడియా జోలికి రావద్దు. అందరూ సమానమే. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఇక ఆ మాటకు వస్తే హిస్టరీ మారిపోతుంది. అర్థమైందా?